నరసరావుపేట పట్టణంలో డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఏదైతే మరి శానిటైజ్ కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా అలుపెరగని పోరాటంలా కూడా ఒక ప్రక్రియ కొనసాగిస్తున్నాడు. ఒక వినూత్న రూపంలో కూడా అటు ఆయనతో పాటు ఆయన కార్యకర్తలందరిని కూడా మరి వెంట పెట్టుకొని కూడా మరి మున్సిపల్ శాఖ సిబ్బందితో కార్మికులతో కూడా ఆ రోడ్లు శుభ్రం చేస్తూ కూడా మనతో పాటు ఆయన ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. సార్, మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఇది ఒక సుదీర్ఘ వర్క్ లాగా కూడా తిరుగుతూ ఉన్నారు. ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. కేవలం ఎమ్మెల్యే అంటే ప్రారంభిస్తారు, ఆ తర్వాత కార్యక్రమాలు జరుగుతూ ఉంటారు. సో ఈ ప్రతిరోజు రావడం వలన ఎలాంటి శుభ్రం అందుతుంది, కార్మికుల పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు? మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇవాళ మన కపిలియా విజయ్ కుమార్ గారి పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. దీనికి మన మాజీ చైర్మన్ సుబ్బరాయ గుప్తా గారు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, అదేవిధంగా రంగశెట్టి రామకృష్ణ గారు, మిర్యాల వెంకట సుబ్బమ్మ గారు అందరూ కూడా రావడం జరిగింది. అంటే ఇది మాకు కొత్త ప్రోగ్రామ్ ఏం కాదు, ఎప్పటి నుంచో కూడా రోజు శానిటరీ ప్రోగ్రామ్ చేస్తున్నారు. శానిటరీ వారోత్సవాలు, కాలువలు సీల్ట్ తీయటం కానీ, రోడ్లు శుభ్రం చేయటం, 2 పూట్ల మంచినీళ్ళు ఇవ్వటం, ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం, అదేవిధంగా పురపాలక శాఖ మంత్రి మరి నారాయణ గారు ఇచ్చిన హామీ మేరకు మేమందరం కూడా మన పట్టణాన్ని మనం బాగు చేసుకుందాము. మరి పట్టణంలో ఉన్న రాజకీయ నాయకులు, మహిళలు, అదేవిధంగా వ్యాపారస్తులు వీళ్ళందరూ అండదండలతోటి మన ఈ కార్యక్రమాన్ని మరి ముందుకు తీసుకెళ్దామని ఆలోచన చేయడం జరిగింది. మరి వాళ్ళ రోడ్లమ్మటి మేము శుభ్రం చేస్తుంటే మరి తోపుడు బళ్ళోళ్ళు కానీ, చిన్న చిరు వ్యాపారస్తులు అందరూ కూడా రావడం జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అనేవాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల దగ్గరే ఉండాలి, ప్రజల మధ్యలో ఉండాలి. ప్రజలందరూ కూడా మా ఎమ్మెల్యేతో పాటు పనిచేయాలి. ఎందుకంటే నేను పనిచేస్తే వాళ్ళు పనిచేస్తారు, నాతో పాటు పనిచేస్తారు. కాబట్టి రైతు గతంలో 5 ఏళ్ళు మీరు చూశారు, ప్రతి విపక్ష నేతగా ఉన్నప్పుడు ఆ వార్డులకు వెళ్ళారు, ప్రతి గ్రామం తిరిగారు, గడప గడపకు తిరిగినటువంటి సమయంలో అనేక సమస్యలు మీ దృష్టికి వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం శానిటైజరే కాకుండా అనేక కార్యక్రమాలకు కూడా మీరు అటెండ్ అవుతున్నారు. సో గత పాలన, ఈ పాలన చూసుకుంటే ఎలాంటి మెరుగుపడిందంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ ఉమ్మడి ప్రభుత్వం అనేది గత ప్రభుత్వం గురించి మేము మాట్లాడే అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి దాని గురించి అవసరం లేదు. మనకి అన్ని వ్యవస్థలు పాడైపోయినాయి. ఏదైతే పాడైపోయిందో మనకి చేతనంత రీతిలో మన ఆ వ్యవస్థను బాగు చేసుకోవాలి. ఇటువంటి కార్యక్రమాలు మరి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మహిళలందరూ కూడా బయటకు వచ్చి మన ఎక్కడ పడితే అక్కడ వ్యవస్థను మనం బాగు చేసుకుందాం, మరి పట్టణాన్ని శుభ్రం చేసుకుందాము, అదే కాలువలో పూడికి తీసుకుందాము, చేతనంత రీతిలో మన పట్టణాన్ని మనం బాగు చేసుకోవాలి. మరి ఈ కార్యక్రమంలో కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ గారు వచ్చారు. అదేవిధంగా మరి ఎంపీ గారు రావడం జరిగింది, మరి మాజీ చైర్మన్ గారు విజయ్ కుమార్ గారు, వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. ఇవన్నీ ఎందుకంటే ప్రజల్లో అవగాహన కనిపించాలి. మున్సిపల్ కార్మికులకి ప్రతిరోజు ఒక ఏరియా, ఒక డ్యూటీ ఉంటుంది. సో ఈ కార్యక్రమాలు అంటే ప్రత్యేకంగా ఒక ప్రజాప్రతినిధి రావాలంటే ఖచ్చితంగా అక్కడ కార్మికులు ఉండాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. కేవలం మీరు ప్రారంభించి వెళ్తున్నటువంటి పరిస్థితి, ఆ తర్వాత ప్రక్రియ మీ అనుచరులు చూసుకుంటున్నారా, అధికారులు చూసుకుంటున్నారా, ఆ తర్వాత ప్రక్రియ ఎలా కొనసాగుతుంది టౌన్లో? అంటే ఏ కార్యక్రమాన్ని ప్రారంభించి వెళ్ళలేను, ఆది నుంచి అంతం దాకా నేను ఉంటాను. కార్యక్రమాలు నేను ఉండటం వల్ల మన శానిటరీ వర్కర్స్ కూడా నా మీద చాలా ప్రేమతోటి పనిచేస్తారు. ఎందుకంటే మా ఇంట్లో వ్యక్తుల్లాగానే నేను వాళ్ళని సన్మానించుకుంటాను, వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటాను, భోజనం పెడుతుంటాను. ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకి రివార్డులు కూడా ఇస్తున్నాం. కాబట్టి అందరం కూడా ఇది మా సొంత పనిలాగా చేసుకోవాలి. శానిటరీ వర్కర్సు, అరవింద్ బాబు ఎమ్మెల్యే, మరి గుప్తా గారు మున్సిపల్ మాజీ చైర్మన్ గారనో, కపిలియా విజయ్ కుమార్ గారు స్టేట్ బిలియన్ మర్చెంట్ చైర్మన్ అనో, ఇట్లా అనుకో మేము అందరం కూడా సామాన్య వ్యక్తుల్లాగా మనం పనిచేద్దాం. ఒక రైతు మరి సోదరుడు పొలంలో వంగి పనిచేస్తే రైతు కూలీలు కూడా పనిచేస్తారు. అదేవిధంగా నేను కూడా పనిచేస్తున్నాను. చంద్రబాబు నాయుడు ఒకటే మాట చెప్పారు, మనం ఒక రోల్ మోడల్ లాగా ఉండాలి. ఎమ్మెల్యే అంటే ప్రజల్లో ఉండాలి, నిత్యం ప్రజల్లో పనిచేస్తూ ఉండాలి. ఒక ఎమ్మెల్యేకి ఏదో కొమ్ములు ఉండవు, మీరందరూ కూడా సామాన్య వ్యక్తుల్లాగా, సామాన్యమైన కార్యకర్తలాగా పనిచేయండి అని చెప్పడం జరిగింది. నేనైతే ఒక రోల్ మోడల్ లాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మాటని తూచా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి అడుగుదాడల్లో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో నరసరావుపేట పట్టణంలో ఉన్న రాజకీయ నాయకులు, ఉమ్మడి ప్రభుత్వం అంతా కూడా ముందుకు నడుస్తుంది. అదేవిధంగా వాళ్ళ ఈ కార్యక్రమంలో మా యొక్క కష్టాన్ని చూసి మరి కనకం కిషోర్ నాయుడు గారు ఎన్ఆర్ఐల ద్వారా 3 లక్షల రూపాయలది 4 ఫాగింగ్ మిషన్లు ఇవ్వడం జరిగింది. లిక్విడ్ కూడా సహాయం చేయడం జరిగింది. ఎందుకంటే మా కష్టాన్ని చూసి అందరూ కూడా మన పట్టణాన్ని మనం బాగు చేసుకోవాలి, దోమలు లేని నరసరావుపేటని మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఫాగింగ్ మిషన్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల నరసరావుపేట పట్టణంలో కాలువలు పూడికి తీయటం వల్ల దోమలు బాగా తగ్గిపోయినాయి. అదేవిధంగా ఇప్పుడు దోమల మందు కూడా తేవడం జరిగింది. ఫాగింగ్ మిషన్లు ఉన్నాయి.
మరి కమిషనర్ గారి ఆలోచనతో డిఈ గారు, ఎంఈ గారు అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేస్తున్నాము. 7 నెలల కాలంలో గత ప్రభుత్వం చూశారు, ఇటు నియోజకవర్గ ప్రజలు, పట్టణ ప్రజలు 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అరవింద్ బాబు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం మారింది, ఏం సాధించారంటే ఏం చెప్తారు? ఒక సామాన్యమైన కార్యకర్తలాగా నేను పనిచేస్తూ ఉన్నాను, ప్రజల్లో ఉన్నాను. అదేవిధంగా నర్సాబాద్ పట్టణంలో మలేరియా, డెంగ్యూ ఇవన్నీ రాకుండా నిర్మూలిద్దామని ఫాగింగ్ మిషన్లు, శానిటరీ వర్క్ స్థాపించడం జరిగింది. 2 పూట్ల మంచినీళ్ళు ఇస్తున్నాము, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం, ప్రజలకు ఏది కావాలో అది చేస్తున్నాం. పేద ప్రజలకి రేపు ఎంఎస్ఎంఈ లోన్స్ ఇవ్వాలన్నా, అదేవిధంగా పేద ప్రజలకి రేపు పెన్షన్లు కొత్త ఇవ్వాలన్నా కానీ, అదేవిధంగా అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మనకు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వాళ్ళ ప్రజలు, కార్యకర్తలు ముందుకు రావడం జరిగింది. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ప్రజలందరూ కూడా, కార్యకర్తలు అందరూ కూడా మనం పనిచేద్దామన్నా, ముందుకు వెళ్దాం, ప్రజల్లోకి వెళ్దామనే ఆలోచన చెప్తున్నారు తప్పితే గడిచిన 5 ఏళ్ళుగా ఏ విధంగా ప్రజల్లో ఉన్నాం ఇప్పుడు కూడా అదే విధంగా ప్రజల్లో ఉంటున్నాము. అదేవిధంగా మరి వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా, మహిళలు ముందుకు వస్తున్నారు. తప్పనిసరిగా మనం ముందుండి పనిచేస్తుంటే అందరూ పనిచేస్తారు. ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి వ్యవస్థని బాగు చేసుకుంటామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తాం. పట్టణంలో రోడ్డు వైనింగ్ రూపంలో కూడా మున్సిపల్ శాఖ శానిటైజర్ సంబంధించిన పనులు కానీ, అదేవిధంగా టీపీఓకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎక్కడికక్కడ కూడా షాపులు కొల్లగొడతా ఉన్నారు, అటు రోడ్డు వైనింగ్ పేరుతో కూడా. సో తీవ్ర వ్యతిరేకత ప్రజల నుంచి వినిపిస్తుంది. కానీ ఎమ్మెల్యే కావాలని చేయిస్తున్నాడు, పట్టించుకోవట్లేదని ఒక విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఓ పక్కేమో ట్రాఫిక్ సమస్య పట్టి పీడిస్తుంది ఎన్నో సంవత్సరాలుగా. దీనికి ఒక ప్రత్యేక ప్రణాళిక, అంటే ఇప్పటికే స్టేషన్ రోడ్డు కానీ, అటు మల్లం సెంటర్ నుంచి డైరెక్ట్ ఆ రూట్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. సో ఆ ట్రాఫిక్ సమస్య నిర్మూలించడానికి రోడ్డు వైండింగ్ అన్ని రోడ్లు చేసిందా, కేవలం అటు వెనుకొండ రోడ్డు మాత్రమే జరిగేటువంటి అవకాశం? అంటే రోడ్డు వైండింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆశీస్సులు వాళ్ళ ఆధీనంలో ఉంది. వాళ్ళ మరి స్టేట్ గవర్నమెంట్ కూడా దగ్గరుండి రోడ్డు వైండింగ్ చేయడం జరుగుతుంది. అక్రమంగా 5 ఏళ్ల క్రితం నుంచి కూడా ఏదైతే వైసీపీ వాళ్ళు షాపులు పెట్టి అక్రమంగా వ్యాపారం చేస్తున్నారో వాటన్నింటినీ కూడా మున్సిపల్ అధికారులు వీళ్ళందరూ దగ్గరుండి తీస్తున్నారు. తప్పనిసరి రోడ్డు వైండింగ్ చేయాల్సిందే. మరి ట్రాఫిక్ సమస్య తీర్చాలంటే ఈ విధంగా ఉండాల్సిందే. మరి రోడ్డు మీద వ్యాపారం చేసి చిరు వ్యాపారస్తులు ఎవరు కూడా మేము ఎక్కడ ఇబ్బంది పెడతలేదు. తోపుడు బండి వాళ్ళు అట్లానే ఉంచుతున్నాము. పగలు పని చేసుకుంటారు, రాత్రి పూట పక్కకి వెళ్తారు కాబట్టి ఎక్కడ అడ్డం లేదు. కాబట్టి అందరం కూడా ఇవాళ ఈ పట్టణం మనది, ఏదో తాత్కాలికంగా మనం లబ్ధి పొందామని చెప్పి ఎవరికి వాళ్ళు గవర్నమెంట్ స్థలాల్లో షాపులు కట్టుకుంటే మంచి పద్ధతి కాదు. ఇవన్నీ చూసిన తర్వాత మరి మున్సిపల్ అధికారులు కానీ, మరి స్టేట్ అధికారులు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు కూడా ఈ రోడ్డు వైండింగ్ కార్యక్రమంలో ఎక్కడ ఆక్రమణలు ఉంటే వాటిని తీసేస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ప్రజలు సహకరించాలి. ప్రజల కోసం ఇవన్నీ కూడా చేస్తున్నాము. రాబోయే తరాలకి అన్ని విధాల అభివృద్ధి చూపించడానికి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే శానిటైజ్ కార్యక్రమాలు కూడా విస్తృతంగా కొనసాగుతుంది. పట్టణంలోనే ఎక్కడా కూడా ఎలాంటి పూడికలు లేకుండా కాలువలు కానీ, అటు రోడ్ల పైన కూడా అర్ధరాత్రులు కూడా ఎప్పటికప్పుడు కూడా శుభ్రం చేస్తున్నారు. అదేవిధంగా రోడ్డు వైండింగ్ వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఎమ్మెల్యే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది.